వెళ్ళి పుస్తకం. కళ్యాణ్ లాంటి పర్సన్ మీడియాకి భయపడి ఏ విషయమైనా సీక్రెట్ గా ఉంచొచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్ గురించి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా దాయడం మాత్రం చాలా కొత్తగా ఉంది. ఒకరోజు నన్ను డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశాడు. మేబీ అప్పుడు మీ గురించి రివీల్ చేసేవాడేమో. డిన్నరా? ఎప్పుడు? తను చెప్పాడు, కానీ నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే అతని ప్రపోజల్ కూడా రిజెక్ట్ చేశాను. ప్రపోజలా? అంటే కళ్యాణ్ మీకు ప్రపోజ్ చేశాడా? అవును, ఒక్కసారి కాదు, చాలా సార్లు. ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి బిజినెస్ ప్రపోజల్ పెడతాడు. నేను వెరిఫికేషన్ చేసి చెప్తానని రిజెక్ట్ చేస్తాను. చాలా సార్లు ఇదే జరుగుతోంది. ఓ, మీరు చెప్పేది బిజినెస్ ప్రపోజల్ గురించా? అవును, మీరేమనుకున్నారు? ఆహా, ఏం లేదు. నమ్మకమే పునాది అన్నారు. చూస్తుంటే మీ మనసులో డౌట్ ఫీల్ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఆహా, డౌట్ ఏం లేదండి. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్ లైఫ్. హలో అభిలాష గారు, అయ్యో ఓకే. అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఆహా, ఏం లేదండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. హారిక గారు, చెప్పండి అభిలాష గారు. కళ్యాణ్ మీ కంపెనీలో ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడు కదా? అవును, నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏ, ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అని కాదు, బిజినెస్ లోనైనా లైఫ్ లోనైనా నేను ఒక మనిషిని చూసిన వెంటనే కాకుండా బాగా స్టడీ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, బిజినెస్ ప్రొఫైల్ అంతా డీటెయిల్ గా తెలుసుకునే పనిలో ఉన్నాను. అన్ని పూర్తయ్యాక అప్పుడు ప్రాజెక్ట్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అవుతాను. అంటే కళ్యాణ్ మీద మీకు నమ్మకం లేదా? మాది జస్ట్ బిజినెస్ రిలేషన్ అభిలాష గారు. మీలా కాకుండా ఈ రిలేషన్లో నమ్మకం కన్నా నిజాయితీనే పునాదిగా భావిస్తాను. మీతో కలిసి చేసే ప్రాజెక్ట్ని నా పేరు మీద స్టార్ట్ చేస్తానని కళ్యాణ్ చెప్పాడు. అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలుసా? మీ పేరుతోనా? లేదండి. కళ్యాణ్ గ్రూప్ నుండి వచ్చిన ఫైల్లో మీ పేరు ఎక్కడా లేదు. ప్రతి చోట కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ అనే ఉంది. మేబీ కళ్యాణ్కి మీ పేరుతో బిజినెస్ చేయడం ఇష్టం లేదేమో. ఆర్ ఎల్స్ ఎలా అయితే మీరు వుడ్ బి అని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడో అలానే బిజినెస్ లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదని ఫీల్ అవుతున్నాడేమో. కళ్యాణ్ గురించి నాకు తెలిసింది నేను ఫీల్ అయింది చెప్పానే తప్ప అతని గురించి నెగిటివ్గా మాట్లాడడం, మీ ముందు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. దయచేసి ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్లా అనిపిస్తున్నారు. పెళ్ళంటే లైఫ్లో మనం తీసుకునే క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ విలువ ఏంటో బాయ్ దగ్గర నుండి బాస్ వరకు అందరికీ తెలుస్తుంది సార్. అప్పుడైతే మీకు భయపడి పనులన్నీ పద్ధతిగా జరిగేవి. ఇప్పుడు ఎవడికి నచ్చినట్టు రచ్చ రచ్చ చేస్తున్నారు సార్. అందరినీ హ్యాండిల్ చేయలేక బాస్ తల పట్టుకొని కూర్చున్నాడు. ఒక్కరు మొహంలో నవ్వు లేదంటే నమ్మండి. మనిషి లేకపోతేనే విలువ తెలుస్తుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు సార్. మనిషి మన పక్కనుంటే
ఎప్పటికీ విలువ తెలీదు. ఫర్ సపోజ్ సాక్షి మేడం వచ్చిన తర్వాత మీ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే ఆవిడ మీ కుటుంబంలో ఒకరిగా మారిపోయారు. అలాంటి సాక్షి మేడం ఏదో పని మీద వేరే ఊరెళ్తే మీరు మిస్ అవుతారు కదా సార్. ఏంటి నేనా? అంటే సిద్ధు కూడా అనుకోండి. అదే సాక్షి మేడం సంతోషంగా ఇంట్లో ఉంటే, ఎప్పుడూ కళ్ళ ముందే కదులుతూ ఉంటే ఆవిడ వాల్యూ అంతగా కనిపించదు. అందుకే మిస్ అయిన ఫీలింగ్ కూడా రాదు. ఏమంటారు సార్? సంబంధం లేకుండా సోది మాట్లాడుతున్నావు అంటాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పు మనోహర్. డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్. సాక్షి మేడం పెళ్లి చేసుకుంటే మీ లైఫ్తో పాటు సిద్ధు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. పెళ్లి గురించి నా ఒపీనియన్ ఆల్రెడీ 2 సార్లు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నావు? అంటే మీ శ్రేయబులేసింది కదా సార్, అందుకే కొంచెం చనువు తీసుకొని 1-2 సార్లు చెప్తే మీ మనసు మారుతుంది, మీకు మంచి జరుగుతుందని సార్. అదే నీ పొరపాటు మనోహర్. నీకు మంచి అనిపించింది నాకు చెడుగా అనిపించవచ్చు, నాకు మంచిగా అనిపించింది నీకు చెడుగా కనిపించవచ్చు. మంచి చెడులు అన్నవి మనిషి మనిషికి మారతాయి. సాక్షి గారిని పెళ్లి చేసుకోవడంలో మంచే తప్ప చెడు ఎక్కడ ఉంది సార్? అభిలాష వల్ల మీకు పెళ్ళంటే అసహ్యం పుట్టింది, అందుకే లైఫ్ లాంగ్ భార్యగా ఎవరిని వద్దనుకొని ఫిక్స్ అయ్యారు. మరి సిద్ధు పరిస్థితి ఏంటి సార్? వాడికి కూడా తల్లి ప్రేమ వద్దా సార్? అంటే నా కొడుకుని నేను ఎలా చూసుకోవాలో నాకు తెలియదు అంటున్నావా? కాదు సార్, తల్లి ఉంటే కూడా మీది పర్ఫెక్ట్ ఫ్యామిలీ అవుతుందంటున్నాను. ఉన్న తల్లి వద్దనుకొని పోయింది, ఇంకా ఏ పర్ఫెక్షన్ నాకు అక్కర్లేదు. నువ్వేదో క్యాజువల్గా మాట్లాడతావని మీట్ అయ్యాను. ఈ టాపిక్ అని తెలుసుంటే ఇంటికి వెళ్ళిపోమనేవాడిని. ప్లీజ్ సార్, సీరియస్ అవ్వకుండా నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నేనేం వినను, నువ్వేం చెప్పొద్దు. అది కాదు సార్. మాట్లాడద్దు మనోహర్. పెళ్ళంటే నా ఒక్కడిష్టము, సిద్ధు సంతోషమో కాదు, సాక్షి జీవితం. మీరు నా వాళ్ళైనంత మాత్రాన నా కోసమే కాదు, ఆ అమ్మాయి కోసం కూడా ఆలోచించాలి. నా జీవితంలో మళ్ళీ పెళ్ళొద్దని కారణాలతో సహా వివరించాను. అయినా నీకు అర్థం కావట్లేదంటే నేనేం చెప్పాలి, నేనేం చెయ్యాలి? పాత కొలీగ్వి, కష్టకాలంలో హెల్ప్ చేసామన్న కన్సర్న్తో కోపం మాత్రమే చూపిస్తున్నాను, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. సారీ సార్. సారీ కాదు, ఇంకొకసారి పెళ్లి టాపిక్ ఎత్తినా, సంబంధం లేకుండా సాక్షి గురించి మాట్లాడినా క్షమించేది లేదు. సిద్ధు సంతోషం కోసం సాక్షి మాతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నాను. అంత మాత్రాన పెళ్ళేలా చేసుకుంటాను? సిద్ధు సాక్షిని అమ్మ అని పిలిచినా ఎప్పటికీ తాను నా భార్య కాదు.